ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీరు నిన్న ఒక ఇన్సిడెంట్ చెప్పారు నాకు, ఏది మంచం విరిగి పడ్డారని. మంచం విరిగి అట్లా లక్షలు జరిగిందండి మా బాబాది. అట్లే 1-2 చెప్పలేనండి. ఒక్కొక్క ఇన్సిడెంట్లో ఒక డైవర్స్ అయిన కొద్ది రోజుల తర్వాత ఒక ఇల్లు కొన్నాం. అది ఫుల్గా బ్యాడ్ వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ తెలుస్తూ ఉంది, అందరికీ కనపడుతూ ఉంది. నాకు మాత్రం పడుకొని ఉంటే మా బాబాది కఫ్ని ఉంటుంది కదా, ఇలా వెళుతూ ఉందండి. ఇలా 10 గంటలకి నైటు, ఎక్కువసేపు కాదు, ఇలా అంటే నడుస్తున్నాడు కాపలా. నాకు 10-10:30కే కళ్ళు తెరిస్తే అది ఎక్కడ ఆగిపోతుందని కళ్ళు మూసుకొనే ఉన్నా. మళ్ళీ 2 గంటలకు పడుకుంటాను, నాకు 2 వరకు. అట్లా ఒక 5-6 రోజులు. ఆ తర్వాత నాకు ఎక్కువ కళలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మా నాగార్జున బాబు వస్తారు ఎక్కువ జనరల్గా. ఒకసారి అదే చెప్తున్నాం మీకు, ఒకసారి కల్లో అన్నపూర్ణమ్మను నాగేశ్వరరావు గారు ఒక పెద్ద స్టేజ్, ఆ స్టేజ్లో కూర్చున్నారు. ఫుల్ స్క్రీను, అది ఒక 100-100 అడుగులు ఉంటుంది, వైట్ స్క్రీను. ఎక్కువ పాలు వస్తూ ఉంది, పాలు లోపల నుంచి పాలు. లింగం ఉంది, భక్తి లేదంటేనే లింగం ఉంటుంది ఆయన దగ్గర ఎప్పుడు. ఆ లింగం ఉంది. బాబు ఏం చేస్తున్నాడు, నన్ను నాగార్జున బాబు పైకి ఎత్తుకొని తిప్పుతున్నాడు ఇట్లా. అక్కడి నుంచి వాళ్ళిద్దరు స్టేజ్ నుంచి ఒరే అంత ఎక్కువగా తిప్పకు, పడిపోతుంది అంటున్నారు. నేను అడుగుతున్నా, కట్ చేస్తే విత్ 1.5 yearలో నిన్నే పెళ్ళాడుతూ వచ్చింది. అంటే లింక్ అని చెప్పలా, అది లింకు మనం పెట్టుకోవాలి. మరి అదే రూపం ఎందుకు పిలవాలి? మీకు అర్థమైందా? అప్పుడు కల్లో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వస్తే దేవ భాషలో పాత వాళ్ళు గంధర్వులు అంటారు. ఒక మ్యూజిషియన్ కానీ టెక్నీషియన్స్ గంధర్వులు, అది తెలుసు కదా మీకు. అట్లా ఎక్కువ అమితాబ్ బచ్చన్ వస్తాడు. మరి అమితాబ్ బచ్చన్కి మరి నాగార్జున బాబుకు చాలా లింకులు ఉంటాయి. లైఫ్ స్టైల్ కానీ, మాటలు కానీ, ఆ బిహేవియర్ కానీ, టేస్ట్ కానీ ఏదో నాకు కనపడుతుంది. మిగతా వాళ్ళది వద్దండి, అలా ఉంటుంది. దానికి తగ్గట్టే ఉంటాయి, మన మిగతా విషయాలు వద్దు, అలా ఉంటుంది. నా వరకు హ్యాపీగా ఉంటుంది ఒకటి. అట్లాగే రజనీకాంత్ చాలా ఇష్టం నేనంటే. చిన్న హెల్ప్ ఒకప్పుడు చేశాడు, ఆ టైంకి అది ఎక్కువే. అడగకుండా అది కూడా సిగ్గుపడుతూ అంటే ఆయన సిగ్గుపడే అంత లైఫ్లో నేను లీడ్ చేసిన తను చూశాడు కాబట్టి అది ఎప్పుడో 80s అట్లా ఒకసారి వచ్చింది. ఇంకొకసారి కూర్చొని ఉన్నానండి సేమ్ హౌస్లో, ఒక 6 అడుగులు కుక్క, బ్లాక్ అండ్ బ్రౌన్. మీ నమ్మరండి, ఈవినింగ్ 4 o'clock ఇలా వచ్చి పట్టేసింది చేతిని. ఇలా కూర్చోంటే పట్టేసింది, నొప్పి లేదు, ఒళ్ళంతా జలధరిస్తూ ఉంది, మెత్తగా నాలికి పడినట్టే ఉంది పళ్ళంతా. ఇలా అంటా ఉంది. అంటే ఆ టైంలో నేను డెత్ అవ్వాల్సింది. నన్ను ఏదేదో చెయ్యాలని కూడా ప్రయత్నించారు, అడిగారు కూడా. నీకు పాయిజన్ పెట్టినా మేము చచ్చిపోమా అని అడిగారు. తమ్ముడు అడిగారు, వదిలేనైనా మీరే తీసుకోండి, నన్ను వదిలేయండి అన్న. అట్లా ఆ టైంకి అట్లా పట్టుకోండి. ఇట్లా ఒకటేని చెప్పలేమండి. మొన్న కూడా షిరిడీకి వెళ్ళా, మొన్న అది పంపిస్తాం మీకు. మా బాబా దగ్గరికి వెళ్తే, నీ దగ్గరికి వస్తున్నాను కదా బాబా, ఇల్లు మన ఇల్లు అది, నేను ఒకప్పుడు నీ దగ్గరికి వస్తున్నానని చేసి పడుకున్నాను, ఇప్పుడేంటి ఇక్కడ బయట కూర్చోబెడుతున్నారు, అందరూ మాట్లాడలేదు అన్న. కరెక్ట్గా ఒక్కొక్క రూపంలో వచ్చిందండి. చేతిలో నా మీద పడిపోయి, అది ఎవరి దగ్గర ఉండదు, నేను పంపిస్తా, ఇప్పుడే పోయినాను. మొత్తం అలా జరుగుతుంది. అంటే ఇన్సిడెంట్లు అనేది అది తాత్కాలికమా, ఇది యాక్సిడెంటా అనేది వద్దు, వరుసగా జరుగుతూనే ఉంటే అర్థమేమి. అట్లా ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా రిలాక్స్గా ఉన్నట్టు మీరు ఉండగలుగుతున్నారా? మీకు టెన్షను, కాపలా కావాలి, భయము, దేనికో ఒకదానికి తల ఉంచాలి, దేనికో ఒకదానికి అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి, పార్టీ పెట్టాలి, ఏందో ఇష్టపడాలి, నాకేమీ లేదు. ఇప్పుడు ఇట్లే ఇక్కడ పడిపోయినా కూడా సూపర్ మొబైల్ వేసి వాళ్ళు వచ్చి డబ్బు కొడతారు. మీకేందండి షామి అనేసి అక్కడ కూర్చోబెట్టి 2 రారు. హైదరాబాద్లో చస్తే మనుషులు చచ్చిపోతారండి హైదరాబాద్లో. నేనంటున్నా, ఇప్పుడు చెప్పండి గట్టిగా. ఇక్కడ 4 వచ్చి పాట పాడతారండి, భజన చేస్తారండి. నేను చెప్పా, ఎక్కడ నన్ను ఎవరు ఏం చేసినా కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేయండి అన్న. మా బాబు నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ అంటే చెప్తున్నమ్మా అంటే అది కూడా ప్రాప్తమే కదండి, క్రెడిట్ కాదు అది. ఇలాంటి తృప్తులు మీకు ఎక్కడున్నాయండి? మీ సాటిస్ఫాక్షన్లు చెప్పండి. కరెక్టే అమ్మా.
పొద్దున్న నుంచి మాట్లాడుతున్నా ఏం కోట్లు ఇచ్చారా అంటే మళ్ళీ డబ్బు కన్నా చెప్పలే నేను ఏది ఆశపడి చెప్తున్నా నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏం చెప్పా సగమేం చెప్పా ఇష్టం లేకుండా మీకేం చెప్పా మీకు అర్థమైందా అంటే ఆ మెటీరియల్ మీద జ్ఞాపకం ఉంటే మీతో ఇంత మాట్లాడను కదా అవును అలా కలిసి అందరూ తినము కదా అవును మరి అట్లాగే ఎప్పుడు ఉంటాను నన్ను ఎలా పెడితే నేను అలా